హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు బిగ్ బాస్ 8 సండే ఎపిసోడ్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. అసలు సండే ఎపిసోడ్కి వస్తే నిజంగా కిరాక్గా ఉంది. అంటే టాస్క్ల విషయంలోకి వచ్చిన సండే కదండి, ఈరోజు ఫండే. గేమ్స్ అవి బాగా ఆడిచ్చారు. గేమ్స్ అంటే ఏమీ లేవండి, కొన్ని వర్డ్స్ చూపించి 2 టీంలుగా విడదీశారండి. అబ్బాయి టీం ఒకటి, నిఖిల్ టీంలో ఒకటి. వాళ్ళని అందరినీ వర్డ్స్ ఫిలప్ చేయమన్నారు. అంటే కొన్ని ఫొటోస్ స్క్రీన్ మీద చూపించారు, అవి ఏంటో ఆ వర్డ్ చెప్పమన్నారు. ఎవరైతే ముందు గంట బే కొడతారో వాళ్ళకే అవకాశం అండి. అలా ప్రతి టీము ఆడారు. అంటే ఇద్దరిద్దరు చొప్పున ఆ టీంలో ఒకరు, ఈ టీంలో ఒకరు వచ్చారు. అందులోని కిరాక్ సీత ఉన్న టీం విన్ అయింది. అంటే నిఖిల్ టీం విన్ అయింది. వాళ్ళకి గిఫ్ట్ గిఫ్ట్ హ్యాంపర్ కావాలా, లేదంటే క్యాష్ 15,000 వీక్ అమౌంట్ లో కలిపేయాలని అడిగితే వీక్ అమౌంట్ లో కలిపేయాలని చెప్పారండి. ఇంక ఇక్కడతోని ఒకరిని సేవ్ చేయడం మొదలు పెట్టారు. టాస్క్ అవుతుంది, అంటే సేమ్ గేమ్స్ అవుతున్నాయి. ఈలోగా నాగ్ సార్ ఒకరిని సేవ్ చేస్తున్నారు. ఫస్ట్ సేవ్ అయింది మణికంఠ సేవ్ అయ్యాడండి. తర్వాత ఫస్ట్ ఇంకా నలుగురు ఉన్నారు కదండి. ఫస్ట్ ఏమో మణికంఠ సేవ్ అయ్యాడు, సెకండ్ సేవింగ్ ఏమో పృథ్వీ సేవ్ అయ్యాడు. తర్వాత ఇంకా నాగ్ సార్ సేవ్ చేయకుండా హౌస్ లో ఉన్న వాళ్ళని సేవ్ చేయమని చెప్పారు. అంటే ఇద్దరిలో హౌస్ మేట్స్ నిర్ణయం అని చెప్పారు. ఇద్దరిలో ఎవరైతే బయటికి వెళ్ళాలో వాళ్ళని మీరే చెప్పండి అని చెప్పారు. వాళ్ళకి కొన్ని పూలదండలు ఇచ్చారు, బంతి పూలదండలు. అవి ఎవరికైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళ మెల్లో వేయండి, ఎవరైతే ఉండకూడదో వాళ్ళ మెల్లో వేయకండి అని చెప్పారు. తదుపరి కారణాలు కూడా చెప్పారు. ఒక్కొక్కరు వచ్చి అందరూ కలిపి ఆదిత్య ఓం అన్ని గారి మీదే వేశారు అండి వాళ్ళన్నీ. మొత్తం ఒక కిరాక్ సీత తప్పించి మిగతా హౌస్ కంటెస్టెంట్స్ మిగిలిన 11 కంటెస్టెంట్స్ మొత్తం ఆదిత్య ఓంకే మాలలు వేశారండి. అందరూ ఒకటే పాయింట్ పట్టుకొని చెప్పారండి. ఏదో అంటారు కదండి, ఒకరు వెళ్తే వెనకాతల అందరూ లైన్ లో వెళ్తారని, అదేదో సామెత ఉంటదండి, సంథింగ్ నాకు తెలియలేదు కానీ అలాగా అందరూ ఒకరు వేస్తే ఇంక అందరూ కలిపి ఒక్కసారిగా అందరికి వేసేసరికి మొత్తం శేఖర్ భాష ఫేస్ మొత్తం మాడిపోయిందండి. ఎందుకంటే ఆయనకి కొంచెం హ్యాపీనెస్ ఉంది, ఇంటికెళ్ళి పిల్లల్ని బాబుని చూస్తానని. కొంత సాడ్నెస్ కూడా ఉందండి. ఎందుకంటే మొత్తం కలిపి ఓట్స్ అన్ని వాళ్ళకే ఈయనకే వేసారండి, ఓట్లు ఉండకూడదని చెప్పి. అందుకని కొంచెం బాధగా ఉంది. కానీ వెళ్తా వెళ్తా అందరూ బాగానే సెండ్ ఆఫ్ ఇచ్చారండి. ఇంకా సండే ఎపిసోడ్ అయిపోయింది. ఇక మండే ఎపిసోడ్కి వస్తే ఇప్పుడే ప్రోమోలో చూసానండి. మణికంఠ విషయానికి వస్తే ఎవరు ఓటింగ్ వాళ్ళు వేసేస్తున్నారు. మణికంఠ విషయానికి వస్తే మణికంఠ అయితే ప్రతి వారం ఇచ్చి పడేస్తున్నాడు. ఫస్ట్ వారం ఏదో నెమ్మదిగా ఉండి ప్రతి ఒక్కరిని ఎవరు ఎలా ఆడుతున్నారో మొత్తం అబ్జర్వ్ చేశారండి. ఎందుకంటే ఎవరితో అయితే క్లోజ్ గా ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేస్తానండి. అంటే నామినేషన్ విషయానికి వచ్చినా, లేదంటే ఏమైనా చెప్పడానికైనా సరే ముందుగా 1 వీక్ ముందే, అంటే ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు అనేసరికి అందరితో క్లోజ్ అవుతున్నారు. వాళ్ళ గురించి చెప్పి వాళ్ళని నామినేట్ చేస్తున్నారా అనుకుంటున్నాను. మనకంటే ఎవరితో అయితే ఉంటారో ఎక్కువ వాళ్ళ లూప్సే లాగి నామినేషన్ లో పెడుతున్నారండి. ఇది బాగా గమనించాను నేనైతే. ఇంకా యశ్వి విషయానికి వస్తే యశ్వి ఈ సాటర్డే ఎపిసోడ్ లో నాగ్ సార్ ఎప్పుడైతే తిట్టారో ఈ సండే ఎపిసోడ్ లో కొంచెం తగ్గిందండి. లేదంటే ఇంకా రెచ్చిపోను. నాకు తెలిసి యశ్వి కొంచెం తగ్గిందనే అనుకుంటున్నాను. సోనియా విషయానికి వస్తే సోనియా కూడా అంతేనండి. కానీ నోరు జారడం మాత్రం సోనియా తగ్గట్లేదు. ఇప్పుడు వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతుంది ఒక ఎత్తు. యశ్వి మారిపోయింది అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇక నామినేషన్ విషయానికి వస్తే ఈసారి అసలు చెత్తగా నామినేట్ చేసుకుంటున్నారు. అంటే చెత్త నామినేషన్, చెత్త పైకి వేసి నామినేట్ చేయాలంటండి. అలాగే చెత్తగానే ఉంది ఈ నామినేషన్. ఎందుకంటే కరెక్ట్ రీజన్ చెప్పకుండా నామినేషన్ చేస్తున్నారండి. అసలు నామినేషన్లో ఫైర్ లేదండి. ఏదో చేసామన్న పేరుకి చిన్న చిన్న సాకులు చెప్పి అసలు రీజన్ లేకుండా కూడా నామినేషన్ చేస్తున్నారు.
ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకుండా వేస్ట్ నామినేషను, వాటర్ బాటిల్ కానీ నామినేషను, ప్రతి దానికి నామినేషన్ చేసేస్తున్నారు. కానీ మంచిగా కరెక్ట్ పాయింట్స్ చెప్పుకొని నామినేషన్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. యశ్వికి ఎక్కువ నామినేషన్ పడుతుంది అనుకున్నాం కానండి, ఈ వారం అంత ఎక్కువ పడలేదండి. ఎందుకంటే గత 2 వారాలుగా ఎలిమినేషన్లో లేదు కదండి, నామినేషన్లో. అందుకని ఈసారి ఎక్కువ ఓట్లు ఉంటాయి అనుకుంటున్నాను, కానీ లేదండి. ఈ నామినేషన్లో 3 అబ్బాయిలు 5 అమ్మాయిలు ఉన్నారండి. ఈసారి మొత్తం నామినేషన్ అయింది 8 మంది. అభయ్, పృథ్వీ, మణికంఠ ఈ 3 ఉన్నారండి నామినేషన్లోని. ఇంకా లేడీస్ విషయానికి వస్తే ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక, ప్రేరణ, యశ్వి, వీళ్ళ 5 ఉన్నారండి. సీత కూడా ఉంది ఈ నామినేషన్లో ఈసారి. వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారండి. ఫస్ట్ ప్రోమోలో అయితేనే సీతకి పృథ్వీకి మంచి గొడవ జరిగింది. అది చాలా గట్టిగా జరిగినట్టు ప్రోమోలో వేశారు. మరి ఏం జరిగిందో మరి ఎపిసోడ్లో చూద్దామండి. సెకండ్ ప్రోమోలోని మణికంఠకి యశ్వికి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. అది మాత్రం కొంచెమే వేశారు. అది ఏం జరుగుద్దో మళ్ళీ ఎపిసోడ్లో చూద్దాము. అంటే తను చేస్తే రైట్, వేరే వాళ్ళు చేస్తే రాంగ్ అన్న టైప్లో అండి. తను చేస్తే తప్పన్నదు, వేరే వాళ్ళు కానీ తనను కానీ చేస్తే ఆ టైంలో ఎంత కరెక్ట్గా ఉన్న వాళ్ళైనా తప్పనే చెప్తుంది. యశ్వి మనస్తత్వం ఏంటో అర్థం అవ్వట్లేదండి. అటు కరెక్ట్ అంటుంది, ఒక పక్క రాంగ్ అని కూడా అంటుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. యశ్వి అసలు బిగ్ బాస్ హౌస్కి కరెక్టా కాదా అని కూడా కామెంట్ చేయండి. నేనైతే కరెక్ట్ కాదు అనుకున్నాను. వేస్ట్ వాళ్ళందరినీ ఈసారి తీసుకొచ్చారు అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని అనుకుంటున్నామండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసి శేఖర్ భాష కాకుండా వేరే ఒకరు, అంటే కామెడీ లేదు కదండి, హౌస్ అంతా కూల్గా ఉంది. అందుకనే కామెడీ చేయడానికి ఏ కామెడియనో తీసుకొస్తారో అని అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే ఎవరో ఒకరు కామెడియన్ వస్తారు అనుకుంటున్నానండి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద. ఇక మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ నచ్చినట్టయితే, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇక మరలా రేపు బిగ్ బాస్ ఎపిసోడ్తో రేపు కలుద్దాం. ప్రోమోలు కూడా కొంచెం యాడ్ చేసి చెప్తున్నానండి. ఇంత కష్టపడి చెప్తున్నానంటే నాకు దానికి తగ్గ ఫలితం వస్తుందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.